హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు రొయ్యల కూర ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రొయ్యల కూరలో ఉండే గ్రేవీ అయితే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం ఈ గ్రేవీతోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నన్ను ఇది వరకు కామెంట్స్లో కూడా అడుగున్నారండి, మేడం రొయ్యల కూర ఏ విధంగా చేసుకోవాలి అని. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ రొయ్యల కూరలో మెయిన్ అసలుకి ఈ గ్రేవీయేనండి. ఎంత అద్భుతంగా ఉంటుందో, తింటూ ఉంటే కొంచెం కూడా మిగల్చరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ఈ సండే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. మరైతే దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు, ఇంకా 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 1 ఇంచు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్కలు, ఇంకా 2-3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, తగినన్ని వాటర్ కూడా పోసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి, మళ్ళీ యూస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. వీటిని ఉప్పు ఇంకా పసుపు లెమన్ వేసి నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఆ స్మెల్ ఏదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గంటల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ని యాడ్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా పోయి ప్రాన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా సగం ఫ్రై అయ్యి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు యాడ్ చేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని ఒక 40 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వద్దండి, మళ్ళీ కారం అనేది మాడిపోతుంది. ఈ విధంగా ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేయడం వల్ల కూరకు ఒక మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటో ముక్కలు, మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మిగతా ఏమన్నా మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవ్వాలండి. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా పట్టదండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ అయితే సూపర్గా ఉంటుంది. నేను చెప్పడం కాదండి, ట్రై చేశాక మీరే అంటారు సూపర్గా ఉందని. మరైతే ఈ సండే ఈ రొయ్యల కూరని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.